నేను చేపిస్తే నాకు తెలియకుండా మా అయ్యకి తెలుస్తుందా మా అమ్మకి తెలుస్తుందా చేపించింది నేనైతే. చెప్పండి మరి. కొన్ని ఉన్నాయండి, అందుకోసం నేను చెప్పట్లేదు. ఇప్పుడే కదా మీరు నాకు తెలియకపోతే ఎలా తెలుస్తాం, కొన్ని చెప్పాలి మరి. మీరు వేసుకుని పబ్లిక్ డొమైన్లో కనపడుతున్నప్పుడు దాని గురించి చెప్పడానికి ఏమైంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బంగారం గురించి ఐడియా ఉంటే, చిన్న మాట సరే, ఈ క్లిప్ చూసే ప్రతి ఒక్కరికి, నాతో తిరిగే ప్రతి ఒక్కరికి, వాళ్ళు కూడా గోల్డ్ మైన్సే కదా నా పక్కన తిరిగేటోళ్ళు. నా ప్రొఫైల్ చూసారో లేదు నాకైతే తెలియదు, కానీ నాతో పాటు తిరిగేటోళ్ళు ఇప్పుడు కూడా నాతో పాటు తిరుగుతున్నారు. నాకు హెల్ప్ చేయకపోవచ్చు, కానీ అందరితో నేను కలిసే ఉన్నా. వాళ్ళకంటే ఒక క్లారిటీ ఉంటుంది కదా ఎంత ఉంటుంది అని చెప్పి, వాళ్ళకి తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఈ గోల్డ్ని కంపేర్ చేయదు కానీ మీరు ఎంత వాల్యూ చేస్తున్న గోల్డ్ మీ ఒంటి మీద వేసుకున్నారో చెప్పండి. ఎంత వాల్యూ ఉంటుంది అంటే ఒక ఫిగర్ చెప్పండి మామూలుగా. ఆ ఫిగర్ చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. మీరు వేసుకున్నప్పుడు లేని భయం చెప్పడానికి ఎందుకు? ఎందుకంటే మనము ఒక్కొక్కసారి మనం ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవో ఒకటి, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఓకే, దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కోర్టులో కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు, 10 మందిలో కావచ్చు, ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎవరు మిమ్మల్ని రోడ్డు మీద మీరు బుల్లెట్ వేసుకుని వెళ్తానంటున్నారు కదా, పోలీసులు ఎక్కడ ఆపి ఏంటి ఇట్లా వెళ్తున్నావు ఏంటి ఇది అని అడగలేదా? ఎందుకు ఆపుతారు? ఇప్పటిదాకా అయితే నన్ను ఎవరు ఆపలేదు. ఎందుకు ఆపుతారు అంటే ఇంత గోల్డ్ ఇంత ఎంత కాదండి, ఒక కిలో కన్నా ఎక్కువ వేసుకోవద్దు. కిలో కన్నా 1 కిలోనే వేసుకోవాలి. అది రూలా? అది రూల్ ఏంటి, మన గవర్నమెంట్ స్టే అదే కదా. 99 తులాలు మాత్రమే మన ఒంటి మీద ఉండాలి. అంతకు మించి 1 తులం ఎక్కువ ఉన్నా కూడా కేసు అవుతుంది. మాకు ఇవి తెలియదండి, మీ వల్ల తెలియదా మీకు? అవును, 99 తులాలు మాత్రమే ఒక మనిషి కేటాయించాలి. అంతకు మించి కేటాయిస్తే దానికి ఎన్నో సమాధానాలు చెప్పాలి, దానికి ఎన్నో కేసులు అవుతాయి, ఎన్నో అవుతాయి. ఈ విషయం మీకు తెలియదంటే నేను షాక్ అవుతున్నాను. ఎంత పడితే అంత వేసుకోకూడదు. మన దగ్గర 5 కిలోలు ఉంది కానీ చెప్పి 5 కిలోలు వేసుకోకూడదు. ఈ విషయం మీకు తెలీదా మీకు ఈ విషయం? ఒక 99 తులాలు మాత్రమే వేసుకోవాలి, కిలో కూడా వేసుకోకూడదు. అండ్ మనల్ని ఆపి వాళ్ళు ఏం చెక్ అయితే చేయరు. అయితే మీరు 99 తులాల కంటే తక్కువ వేసుకున్నారు, లేదా 99 తులాలు వేసుకున్నారు? దీన్ని చూస్తే ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఎంత వేసుకున్నాను, ఎంత వెయిట్ ఉంటుంది. ఓకే, ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం. సరే, మీరు గోల్డ్ అంతా ఎక్కడ కొంటారు? లలిత జ్యువెలరీసా లేదంటే జిఎంఆర్ జ్యువెలరీస్ ఎక్కడ కొంటారు? నేను రెడీమేడ్ తీసుకోనమ్మా. చేయించుకుంటా నేను. ఎక్కడ? ఓల్డ్ సిటీ? మాకు తెలిసిన ఓల్డ్ సిటీ మన గుల్జర్ హౌస్ అని చెప్పి ప్రతి ఒక్క ఆర్నమెంటు మనకి ఎప్పుడు రెగ్యులర్గా చేస్తాడు. రెగ్యులర్గా మనకు పరిచయం ఉన్నాడు. అతని దగ్గరే మనం డిజైన్స్ చూసి గూగుల్లో కావచ్చు, అందులో ఇందులో సెర్చ్ చేసి ఈ డిజైన్ చేయండి అంటే ఇలా మనం చేయించుకుంటాం. ఇవి రెడీమేడ్ దొరకవమ్మా, ఇంత పెద్ద రెడీమేడ్ దొరకవు. నేనైతే చూడలే, మరి చేయించుకున్నాను. కాదు, ఏదైనా టైం ఉంటుందా? 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి అట్లా చేయించుకోవడం ఉంటుందా? లేదంటే అట్లేం లేదు, మీరు ఎప్పుడు చేయించుకోవాలని మీకు అనిపిస్తే? అట్లేం లేదమ్మా, ఒక్కసారి చేయించుకున్నా, చేయించుకొని 2 రోజులు అవుతుంది, అవే ఉన్నాయి. నాకు ఒకటి ఏంటంటే ఇట్లా 10 వేసుకోవాలని తిరగాలని లేదు నాకు. ఒకటి, ఇవి ఇన్ని ఉన్నాయి కదా, దీన్ని ఒకటే పెట్టాలి ఇంత దొడ్డుది. ఇవి ఇన్ని ఉన్నాయి కదా, దీన్ని ఒకటే చేయాలి ఇంత దొడ్డుది. ఇది ఒకటి, ఇవి ఇప్పుడు నెక్స్ట్ అలా ఉంది. ఇంకొక 15-20 డేస్లో ఇన్ని వేసుకోను, ఒక్కటే వేసుకుంటా, ఇంత లావు వేసుకుంటా. ఇది కూడా ఒకటే వేసుకుంటా, ఇంత లావు చేసుకుంటా. అది ఏం చేస్తున్నారు బాయ్ మీరు? అంటే ఇంత గోల్డ్ వేసుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్పాను కదా. అంటే రియల్ ఎస్టేట్ లో ఇంత గోల్డ్ వేసుకోవాలని మాకు కూడా తెలియట్లేదు. అంటే నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. అంటే ఇంత కష్టపడొచ్చా, ఇంత సంపాదించొచ్చా అని మాకు తెలియదు. ఇప్పుడు ఒక చిన్న మాట, ఇప్పుడు ఇంతమంది ఇన్ని రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఇంతమంది వర్కర్స్ పెట్టుకొని నడిపిస్తున్నారంటే అంటే అందులో డబ్బులు లేనిదే నడిపిస్తారా అన్ని ఆఫీసులు? నాకు తెలిసి ఈ హైదరాబాద్ సిటీలో ఎన్ని వందల ఆఫీసులు ఉన్నాయో తెలియదు. రియల్ ఎస్టేట్ ఆఫీస్ స్టాఫ్ ఎంతమంది ఉందో తెలియదు. అంతమంది భూమిని నమ్ముకొని బతుకుతున్నారు. అలాంటిది భూమిలో వెళ్ళమంటారా? అండ్ ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకునే ల్యాండ్లు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఉంది, ఒక 5 ఎకరాలు ఉంది, మీ భూమిని వేరే వాళ్ళు కబ్జా చేసారు. ఎకరం వచ్చి 1 కోటి రూపాయలు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను. మీరు వాళ్ళని ఎదిరించలేరు. అప్పుడు ఏం చేస్తారు? నాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తారు. సెటిల్మెంట్ చేస్తున్నారా? అది చెప్పేనండి. అప్పుడు ఏం చేస్తారు? మీరు నాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తారు. ఆల్రెడీ రాత్రి కూడా ఒక కేసు వచ్చింది, దేవుని దేవాల అది ఓకే కావాలని చెప్పి మీరు కూడా బ్లెస్ చేయండి. చిన్నపిల్లనండి మీకంటే, నేను బ్లెస్ చేయకూడదు, మిమ్మల్ని విష్ చేయాలి. విష్ చేయండి. ఆ కేసు అయితే ఇంకా బాగా సెట్ అవుతాం దేవుని దయ వల్ల వచ్చింది. అది ఓకే అవ్వాలి మేము కోరుకుంటున్నాం మా స్టూడియోలో. అది ఓకే అయిన తర్వాత మా స్టూడియో అందరికి కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వండి. ఎగ్జామ్లే షూర్, డెఫినెట్లీ. అయితే అలా నా దగ్గరకు వస్తారు.
అన్న మీ ఇట్లా సంగతి అది ఇది అంటే, సరే అమ్మ లాస్ట్ మీరు ఎంత వదిలేస్తారు అని చెప్తాను నేను. మాకు ఎంతో అంత వస్తే చాలన్న వాళ్ళని ఎదిరేయలేమని చెప్పి మీరు అంటారు. సరే మీ దగ్గర 1 కోటో 2 కోట్లు క్లోజ్ చేస్తా. ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళంతా పెట్టుకుంటా, అంటే ఈ పేపర్లనే నా పేరు మీద చేసుకుంటా. అప్పుడు నేను దిగుతా. 5 కోట్ల ప్రాపర్టీ మనకు 2 కోట్లకు వస్తుంది ఇడ. ఇప్పుడు వాడిని ₹1 కోటి ఇచ్చి మంచి ఇంటే ₹1 కోటి ఇచ్చి జరిపేస్తాం. లేకపోతే మనం ఏం చేయాలో అది చేసి జరిపేస్తాం. ఏం చేస్తారండి? ఏం చేయాలి మంచిగా చెప్తాం అంతే. అంటే ఏం చేయాలో అది చేసి జరుపుతాం అంటే ఏం చేస్తారో తెలుసుకుందామని. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. బాక్సింగ్ వచ్చా మీకు? బాక్సింగ్, కరాటీ, కుంఫు అన్నీ వచ్చా? నా చేతికి ఒక కట్టె ఇస్తే చాలు, ముంగట ఎంతమంది ఉన్నా కూడా ఎదుర్కొంటా. కట్టే అది అన్నీ వచ్చు. మనం 10 మంది అవసరం లేదండి. అంతేనా? మనకు ఏది అవసరం లేదు. మాకే కష్టం వచ్చినా మీ దగ్గరికి రావచ్చా? కష్టం మీకు ఎందుకు వస్తుందండి? ఒకవేళ వస్తే 100% నా దగ్గర రావచ్చు. ఆల్రెడీ మీ యాంకర్స్ కూడా కొంతమంది నన్ను ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. అవునా? చాలా మంది వచ్చారు. ఓ సూపర్. ఇట్లా అయిందన్న, ఇట్లా సంగతి అన్న, అది ఇది అని చెప్పి. డన్. సో సూర్య గారు చాలా బాగుంది మీతో మాటలు. ఇంకొకటి ఏంటంటే గోల్డ్ వేసుకోవడానికి ఎందుకు జరిగింది అనేది క్లియర్గా చెప్పారు. ఎందుకు ఇట్లా తిరుగుతున్నారంటే బికాజ్ మీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఓకే, స్టార్టింగ్ డేస్ లో అయితే ఈ రోజు అదే చెప్తున్నాను. ఒకప్పుడు 8 years కింద ఫేస్బుక్లో అప్పుడు ఫేస్బుక్లో చాలా ట్రెండ్. నేను ఇలా వేయగానే 3K 4K 5K 8-10 years కింద, 8 years ముందు, 8 years కింద ఇప్పుడే సోషల్ మీడియా వాడేశారు. అసలు ఈ గోల్డ్ లేనప్పుడే ఇంకా పబ్లిసిటీ నాకు ఎక్కువ ఉండే. ఇలా వేయగానే ఇట్లా లైక్లు కామెంట్లు మస్తు. అయితే ఈ యూట్యూబ్లో అంత లేకుండే 8 years కింద నాకు. మెల్లమెల్లగా అరే ఇంటర్వ్యూ సుమన్ టీవీ వాళ్ళు వీళ్ళు అప్పుడే 8 years కిందనే నా సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసింది. అప్పుడే ఇప్పుడు నాకు తెలిసి 7 or 8 times అయిపోయింది సుమన్ టీవీ కూడా. అయితే ఇప్పుడు మిలియన్స్లో వెళ్తున్నాయి వీడియోలు. మిలియన్స్లో ఒక్కొక్క వీడియో చూస్తే వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ కదా. ఇప్పుడు మార్కెట్లో ఎవర్రా గోల్డ్ మ్యాన్ అంటే ఆ గోల్డ్ మ్యాన్ అందరూ మర్చిపోయారు. యంగ్ గోల్డ్ మ్యాన్ ఎవర్రా అంటే నా పేరే చెప్తారు. యంగ్ గోల్డ్ మ్యాన్ యంగే కదా నేను. నా ఏజ్ అంతా 32 రన్నింగ్. ఇప్పుడు యంగే కదా, ముసలనేదే కాదు కదా. సూర్య గారు సరే, మీ జర్నీ చాలా బాగుంది అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను నేను. అండ్ మీ పర్సనల్ లైఫ్కి వస్తే, మీ పర్సనల్ లైఫ్లో కొంతమంది మిమ్మల్ని పొగుడుతారు, కొంతమంది మిమ్మల్ని తిడుతుంటారు. ఫస్ట్ పాజిటివ్ వైబ్లోనే వెళదాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ మీ ఇంట్లో ఒక 20 మంది ఉంటారంట. డైలీ ఒక 20 మందికి వచ్చినా మీరు ఫుడ్ పెడతారట. అంటే మీ ఇంటికి వచ్చి ఎవరైనా మాకు ఫుడ్ లేదు లేదా ఇంకేదన్నా లేదు అని చెప్పి వచ్చి అడగంగానే వెంటనే వాళ్ళకి అన్నం పెట్టడం కానీ ఇంకేదైనా హెల్ప్ చేయడం కానీ చేస్తారంట. అది డెఫినెట్లీ జరిగింది, జరుగుతుంది, జరుగుతూనే ఉంటుంది కూడా. జరుగుతూనే ఉంటుంది. నేను సచ్చేదాకా ఆల్రెడీ నా ట్రస్ట్ కూడా ఆల్రెడీ నేమ్ ఓకే అయిపోయింది. ట్రస్ట్ కూడా రన్ అవుతుంది అది. బట్ ఆ ట్రస్ట్ మీదనే వెళ్తుంది ప్రతి ఒక్కరికి ఫుడ్ తప్ప. ఇది ఇక్కడ అని ఇంకా ఫిక్స్ అవ్వలేదు. కొంచెం టైం ఉంది దానికి, పర్మిషన్ రాలేదు ఇంకా. ట్రస్ట్ కూడా ఉంది ప్రతి ఒక్కరికి. నేను బతికున్నన్ని రోజులు ఆకలి అన్నోనికి అన్నం పెట్టేదే నా డ్రీమ్. అంతకుమించి నాకు వేరే డ్రీమ్లు ఏం లేవు. అంటే సహాయం అని వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనేనా? సహాయం అని వచ్చిన ప్రతి ఒక్కరికి నాతో అయ్యే సహాయం అయినా ఏదైనా చేయగలను. నాతో గాని సహాయం అయితే నేను చేయలేను. నాతో అయ్యే సహాయం ఏదైనా సరే. మీరు లాంగ్ బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు, ఎంతమందికి నేను ఆపరేషన్స్ చేయించా. లాక్డౌన్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టా. ఎంతమంది ఆర్టిస్టులకు అన్నం పెట్టిన, ఎంతమందిని అసిస్టెంట్ డైరెక్టర్స్ని, సీరియల్ డైరెక్టర్స్ని నా సొంత వెహికల్స్లో లాక్డౌన్లో పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఇంటి దాకా వదిలొచ్చా. అదే కృష్ణానగర్కి వెళ్తే చెప్తారు ఇప్పుడు కూడా. కానీ ఎంత చేసినా సరే అయినా నా మెంటాలిటీ నేను మార్చుకోను. ఎవరో ఎలా ఉన్నారని మనం ఎంతనా చెయ్యి. 100 రోజుల్లో 99 రోజులు బిర్యానీ పెట్టి ఒక్కరోజు వాని కడుపు మార్చినామనుకో ఇక మన గురించి నెగిటివ్ చెప్పేస్తాడు. అలాంటి సొసైటీ ఇది అని తెలిసినా నేను నా దాన్ని నేను మార్చుకోను. నేను ఇలానే ఉంటా. ఎవడు ఎట్లన్నా ఉండని నాతో అయినంత చేస్తూనే ఉంటా నీ సచ్చేదాకా. నా తల్లిదండ్రి నాకు అదే నేర్పించారు. అసలు ఈ సేవా కార్యక్రమాలు చేయాలనే థాట్ ఎప్పటి నుంచి? మా పేరెంట్స్ నుంచి వచ్చింది నాకు. మా పేరెంట్స్ కూడా అలానే, వాళ్ళని చూసే వచ్చింది నాకు. ఇప్పుడు నాన్నగారు మీతోనే ఉంటున్నారు? నాతోనే ఉంటుంది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా నాన్న అండ్ పనామె. అంతే. పనామె వచ్చి ఆమె వంట చేస్తూ వెళ్ళిపోతుంటుంది అంతే. ఇక మా ఇంటి గెస్ట్లు వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మీ పర్సనల్ లైఫ్లో ఏం లేదా? పెళ్లి చేసుకోలేదా?